అరే నాకు ఈరా అన్ని రింగులు ఒకటే దాంట్లో చూపిస్తా. ఏ జర్రా జరుగు, మా డాడీ నాకు ఇప్పించండి, నీకు ఇప్పించిండా? అరే ఒకసారి ఈరా. ఏయ్ దీన్ని ముట్టుకున్నావు అనుకో అమ్మ డాష్ పాలబొక్క చెప్తున్నా. రిమోట్ కంట్రోల్ కారా? గంగు నాకు ఒకసారి ఈరా, నేను నడిపిస్తా. తీసుకోరా, నీకనే కొనా. నీ పాల బుక్కలు నీ దగ్గరనే పెట్టు. అవుర్రా, ఆ కార్లోకి వెళ్ళి మోటార్ తీసి ఫ్యాన్ తయారు చేస్తా. లాస్ట్ టైం లాగా 5,000 ఇస్తా 10,000 ఇస్తా అని చెప్పి లాస్ట్ కి 500 1000 రూపాయలు ఇచ్చి చేతులు దులపకండి. ఇంకా పండుగకి వారమే ఉంది, ఆ లోపు చేయాల పైసలు రావాలా. ఈసారి అట్లా ఇట్లా కాదన్నా, మన ఏకాదంత యూత్ అసోసియేషన్ పేరు సైనక్పురిలోనే కాదు మొత్తం హైదరాబాద్ పూరా తెలవాలా. అరే అవునన్నా. అరే నువ్వే అడుగురా, మనం జానేద్దాం. నేను పోనరా బై. నువ్వన్నా పోరా బై. నేను నువ్వేవో. మీరు పచ్చేవాళ్ళ నేనే పోతా అన్నా. దులిపేట మొత్తం మనోలే అన్నా. గణేష్ పుక్కట్లో వస్తాయన్నా. నన్ను మాట్లాడమంటావా? తీసుకెళ్ళప్పుడు ప్రారంభం చెయ్యమంటావా? అరే జరగండి. ఏనన్నా మీరు అసలు ఒక్కరు కూడా పట్టించుకోవట్లేరు. 1,00,000 మందికి అన్నదానం చేపించడానికి స్పాన్సర్ నేను తీసుకొస్తా. అరే ఇంద్రా నీ బాధ, ఎందుకు దమ్ దమ్ చేస్తున్నావు? ఏదంతా కదన్నా, మేము కూడా మీ అది అసోసియేషన్ లా జాయిన్ అయిదాం అనుకుంటున్నా. మా అసోసియేషన్ లా పిల్లలకు జాగలేదు, డీజే పెట్టినంత సేపు వచ్చి డాన్స్ ఆడి ప్రసాదం తిని ఓర్రి. ఏం పొరలన్న వీళ్ళు. ఏం బ్రబా ఇల్లు. అరే ఏందిరా దేకన్ మీద ఎక్కలేరు. అవునా, దీనికన్నా పెద్ద సెట్ చేయాల్సిందే, పెద్ద గణేశుని పెట్టాల్సిందే. దుమ్ము దులిపేద్దాం రా, ప్యాడ్వాన్ వేద్దాం రా. ఏమంటా మీటింగ్. సూపర్ రా పిల్లలు, ఈ పైసలతోని అన్నవాళ్ళ కన్నా పెద్ద గణేశుని కొన్నాం. అరే టిప్రి, మన దగ్గరున్న చిల్లర పైసలతోని గణేశుణ్ణి కాదు కదా, గణేశుని చేట్ల చెట్టాకి లడ్డు కూడా కొనలేంరా. పెద్ద గణేశుడు అంట. అరే గొడిలో కొనుక్కుంటారా కొనుక్కోరా, 20 రూపాయలకి ఇస్తా, 20 రూపాయలు చందాలు కలిపేస్తా. నేనే తీసుకుంటారా? ఇగో తీసుకో పైసలు మనే. అరే అరే ఏం చేద్దాం రా, చెప్పురా గంగు. చెప్పురా గంగు. అరే గంగు తీసుకుంట్రా. అరే గంగు, అరే గంగు తోపురా. తీసుకో. నడురా ఉదం. అరే మీరు కాముషుండ్రు, నేను అడుగుతా. అంకుల్ చందా ఎంతమందికి ఇవ్వాలయ్యా? ఇప్పటికే 4గురికి ఇచ్చిన. అరే అంకుల్ నన్ను గుర్తుపట్లేరా? పక్క గల్లీలుంటా. ప్రెసిడెంట్ శ్రీను కాగా మా అమ్మ అయితే నాకు. ఇగో పోలికలు కూడా సేమ్ ఉన్నాయి. ఎన్ని రోజులు పెడుతురు గణేషుని? 5 days అంకుల్. రోజు పులిహోర పంపించాలి. మళ్ళా పులిహోర ఏంది అంకుల్, గుడాలు పోలేలు బూందీ అన్ని పంపిస్తాం. రాయిరు మీరు. సరే రోజు పులిహోర పంపించాలి, మళ్ళా ఒక్కరోజు కూడా మిస్ కావద్దు. అరే పంపిస్తాం అంకుల్, టెన్షన్ తీసుకోకురి. అంకుల్ బుక్ ఓకే, పైసలే. బుక్ ఓపెన్ చేయి బేటా. 5 రూపాయలా? రోజు పులిహోర పంపించాలి. మళ్ళా గణేషుని 3 రోజులు కూర్చోడుతున్నామంటే 3 రూపాయలు ఇచ్చేటోడేమో. అడురి. లేడు గంగు, బయటకు వెళ్ళినాడు. నీకేం కావాలి చెప్పు. నీ హార్ట్ ప్లేస్ కావాలి. మీ డాడీ పర్మిషన్ తీసుకుందామని. అబ్బా ఆపు గంగు, ఏం కావాలో చెప్పు. మా మామ ఉంటే చందా రాపించుకుందామని వచ్చిన. మీరు బాగా రిచ్ అని మా ఫ్రెండ్ గారికి చెప్పు మరీ తీసుకొచ్చిన. అవునా, ఆగు. థ్యాంక్ యూ బారు. మా డాడీకి చెప్పకు నేను నీకు ఇచ్చిన అని, ఓకేనా? బాయ్. పైసలు వచ్చినాయి, నీకు రాలేరా బాయ్. ఆ ఇంట్లో కోదాం. నడు. చందా ఎర్రా నడురి. ఆంటీ తాళముందిరా బాయ్, నడు. అరే పండుగకి ఇంకా 2 రోజులే ఉంది, గణేశం చూడడానికి కోదామా? పోదాం రా.
జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవా మాతా జాకి పార్వతీ పితా మహాదేవా జై గణేష్ జై గణేష్ జై గణేష్. అరే సూపర్ రా, పైసలు బరాబర్ సరిపోతారా గణేషుని దేనికి. నడురి గణేషుని బుక్ చేద్దాం నడురి. అరే గణేషుని కొంటారు సరే, షెడ్ ఎట్లా కడతావురా, లడ్డు ఎట్లా కొంటారు, అన్నదానానికి పైసలేవిరా. సరేరా తీసేటప్పుడు ప్యాడ్ బ్యాండ్ లేకపోయినా సరే, కానీ ముగ్గురు బ్యాండ్ కొట్టేటోళ్ళనే ఉండాలి కదరా. అవునరా పైసలు బొక్కబి సరిపో. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా గంగు? ఏం చేద్దాం రా? చెప్పురా, చెప్పురా, చెప్పురా. మనం గణేశుని పెడుతున్నాం కానీ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్. మరి పైసలు ఏం చేద్దాం రా? సైకిల్ రెంట్ తీసుకొని తిరుగుదాం. నడురి. సైకిల్ నాకే. అరే నువ్వు వెనకాల కూర్చోరా. అరే ఫస్ట్ అక్కడ సైడ్ పోదాం నడురా. నడు 2 చికెన్ మంచూరియా, 2 చికెన్ నూడిల్స్, 2 చికెన్ రైస్. అయ్యో 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 అయ్యో. అరే నాకు వద్దురా. ఏమైందిరా? అరే దేవుని పైసలు రా, అవి మనకు పాపం తగులుతుందిరా. చికెన్ వద్దు, వెజ్ తిందాం. అన్న మొత్తం వెజ్ తెచ్చేయి. అరే ఫ్రైడ్ రైస్ హైలైట్ ఉందిరా. ఐస్ క్రీమ్ మస్తుంది బే. మన కాడ కొన్ని పైసలు ఉన్నాయిరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా పోదాం రా. సినిమా పోదాం నడురి నడురి. అరే థియేటర్ మస్తు దూరం ఉంది కదరా. దూరం పోరానికే కదరా సైకిల్ రెంట్ తీసుకుంది. అరే ఇదే సినిమా రా. అరే నడురా బై, మళ్ళా స్టార్ట్ అయిపోయిందేమో నడురి. ఫుల్ అలసిపోయినా. మూర్ఖుడా పడుకుంది చాలు, ఇంకా లెగు లెగురా సుంట. గణపయ్య ఏంటి ఇలా వచ్చావు? నాకొచ్చే కోపానికి రావడం కాదు, నా తొండంతో గుద్ది నిన్ను భూమిలోకి పంపించాలనుంది. నా చందా డబ్బులతోటి జల్సాలు చేయడమే కాక వెజ్జా నాన్ వెజ్జా అని డిస్కషన్లు కూడా చేశారు కదరా. నేను కాదు స్వామి, ఆ భార్గవగాడు వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పాలా? ఏయ్ మూర్ఖుడా, చేసిన తప్పుని సరిదిద్దుకో, లేదా నా తొండంతోటి గుద్దితే డైరెక్ట్ భూమిలోకే. ఏం చేయమంటావు స్వామి? రేపు జరగబోయే వినాయక చవితికి నన్ను పెట్టి పూజించి గంగమ్మ తల్లి దగ్గరికి చేర్చే బాధ్యత నీది. నో మనీ స్వామి. హౌ? నన్ను పెడుతున్నావు, పూజిస్తున్నావు, నేను చెప్పిందే ఫైనల్ 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 ఫైనల్. అమ్మా నువ్వేంద్రా ఇట్లు నువ్వు కొంపదీసి మీ మమ్మీ నువ్వు చెత్తకునిలో దొరికినావు అని నిజం చెప్పిందా? మొత్తం ఫ్రైడ్ రైస్ వాసనేరా. పాయింట్ ఏంటంటే మనం పక్కా గణేశుని పెట్టాల్సిందే. నేనే కదరా ఫ్రైడ్ రైస్ తిన్నాం, ఐస్ క్రీమ్ తిన్నాం, సినిమా థియేటర్ పోయి పాప్కార్న్, సమోసా, థమ్స్ అప్ ఇవన్నీ తిన్నాక పైసలు ఉంటాయి బే. నిన్న మనం చేసిన తప్పురా, ఆ తప్పుని సరిదిద్దుకోవాలిరా. మర్రా మళ్ళీ పోయి తిందామా? నడురి సినిమా కూడా పోదాం నడురి. పాపిస్తారా మనం వినాయకుని వెద్దాం రా. నడ్రా. అవ్వా అప్పాచి దారా కూసో. దేనికిరా? ఏ కూసోరా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. రాగురా, ఇప్పుడు మనం గణేశుని పెట్టలేమా? గణేషుని కూర్చోబెట్టాలంటే పైసలు కావాలి కదరా. అవి మన దగ్గర లేవు కదరా. అయితే ఇప్పుడు పెట్టలేమా? గణేశుని పెట్టాలంటే పక్క పైసలు కావాలి, కానీ అవి మా దగ్గర లేవు. ఇప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థమవుతలేదు. ఏదో ఒక సొల్యూషన్ నువ్వే చూపి గణేష. ఇక్కడ గంగాధర్ అంటే ఎవరు? ఇగో ఈడే. నీకు ఇవ్వమని తేజ్ ఇండియా టీం వాళ్ళు పంపించారు. తేజ్ ఇండియా ఛానల్ కి 5 మిలియన్ సబ్స్క్రైబర్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇస్తా అన్నారు. నేను నా డీటెయిల్స్ చిన్నగా ఉన్నప్పుడు మెయిల్ చేసిన. గిఫ్ట్ వచ్చేసరికి బిడ్డగా వినారా. ఇందులో వినాయకుడి విగ్రహంతో పాటు ఆయన పూజకి కావాల్సిన ప్రతి ఒక్క సామాగ్రి ఇందులో ఉంటుంది. లడ్డు ఉంటుందా అన్న? అన్నీ ఉంటాయన్న. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నడ్రా. అరే వినాయకుడు సెట్ అయిండు, పూజ సామాన్ సెట్ అయింది, అన్నదానం నిమజ్జనం ఎట్లరా? గణేశుని స్వామి చూసుకుంటారా? అవురా
అరే అన్నదానం ఎవరు పెడుతురా? పెట్టేటోళ్ళు పెడుతురానా? అన్న ఎవరు పెట్టట్లేనా? అన్నదానం ఖర్చు నిమజ్జనం ఖర్చు మొత్తం నాదేరా. సాయంత్రం వచ్చి పైసలు తీసుకొని. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మై డియర్ గాడ్, ఐ హావ్ ఏ డౌట్. చెప్పు మై డియర్ గంగు. నీ పేరు చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులతో నా సోకులు వేసినామంటేనే నువ్వు నాకు కనిపించి నాకు దిస్ ఈజ్ బ్యాడ్ అని చెప్పి మళ్ళీ కరెక్ట్ వేలోకి తీసుకుపోయినావు. అవును, ఎస్. మరి ఈ లోకంలో రేపులు, మోసాలు, లంచాలు ఇంకా చాలా వరస్ట్ పనులు జరుగుతున్నాయి కదా, వాటిని ఎందుకు వదిలేస్తున్నావు? నైస్ క్వశ్చన్ మ్యాన్. యాక్చువల్లీ యాజ్ ఎ గాడ్ ఐఎమ్ టూ బిజీ విత్ మై వర్క్స్. సో అందుకే మనుషులకి నేను ఒక సిస్టమ్ని క్రియేట్ చేశాను. ఆ సిస్టంలో వాళ్ళ ఎవ్రీ సెకండ్ కౌంట్లోకి వస్తుంది. జోకులు మీ లోకంలో వేయండి, ఈ లోకంలో కాదు. ఎలా కౌంట్ అయితే చెప్పండి. ఇక్కడ నువ్వు పప్పులో లెగ్గేశావు. ఆ సిస్టమ్కి ఒక పేరుంది, దట్ ఈస్ కర్మ. కర్మ ఈజ్ మై బ్యాంక్. ఆ బ్యాంక్లో ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో పడే ప్రతి కర్మకి బాధ్యులు దాని అకౌంట్ హోల్డర్సే. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్. బట్ ఎవడి కర్మ వాడికి చాలా ఫాస్ట్గా తగులుతుంది. ఇంకొకటి కర్మ వాడి అకౌంట్లో బ్యాలెన్స్ ప్రకారం కొంచెం లేట్ అవ్వచ్చేమో. ఇంకా చెప్పండి స్వామి, చెప్పండి స్వామి, కంటిన్యూ చేయండి స్వామి. అబ్బా ప్లీజ్ చెప్పు స్వామి, చెప్పు స్వామి. ఎవరితో మాట్లాడుతున్నావురా? స్వామితో రా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావురా? గాంధీ తాతతో మాట్లాడుతున్నారా? బర్త్డే వస్తుంది కదా. కర్మరా. అవురా, కర్మ అంటే మస్తు ఉంటది. మనకు డైలీ ప్రసాదం కూడా ఆమె తెచ్చిస్తారా ఇప్పటి నుంచి పులిగోరా. అట్లయితే నేనే పోతా డైలీ ప్రసాదం దేనికి. ఆంటీ నన్ను ఒక్కనే పిలిచారా ప్రసాదం దేనికి? భవన్లు మస్తు ఉంటాయి, నేను ఒక్కనే పోతా. అరే చూసినావా ఎట్లుంది? ఎందుకు మొయలని రా, నేను పోతా అంటున్నా. అవసరం లేదురా బాయ్. గంగు బాయ్, హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చెంటి చెంటి. బాయ్ బాయ్.